హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ మై ట్రిప్ ఛానల్. అండ్ ఈరోజు మేము ఒక యూనిక్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఏదో సరదా కోసం అలా బయటికి వెళ్ళాలనుకున్నాం. ఇదే క్రమంలో మీకు కూడా ఆ ప్లేస్ ఎలా ఉండబోతుంది, మేము అక్కడ పంచుకునే అనుభవాలు ఏంటి అని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని షూట్ చేస్తున్నాం. సో పదండి, మాతో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీరు కూడా మాతో కలిసి ట్రావెల్ చేస్తున్న అనుభూతిని మీకు ఈ వీడియో ద్వారా కల్పిస్తాం. సో లెట్స్ గో. సో ఇప్పుడు మేము ల్యాంకో హిల్స్ వైపు వెళ్తున్నాం అనమాట కారులో. ఇప్పుడు వెళ్లే దారిలో మీకు ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది. ఇదిగోండి వచ్చేసాయి. ఈ విల్లాస్ లోనే మన బ్రహ్మానందం గారు, అలాగే ఆలీ, ఇంకా అదర్ కమెడియన్స్ ఉంటారు. సో ఈ విల్లాస్ చూస్తున్నారు కదా మీరు, ద ట్రయల్స్. చూసారా పేరు ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఆ పేరుకు తగ్గట్టే లోపల కూడా మన సెలబ్రిటీస్ ఉండబోతున్నారు అనమాట. అండ్ గాయ్స్, ఇంకో విశేషం, ఈ దారిలోనే మర్రి చెట్టు అనేది ఒక విశేషమైన ప్రాంతం ఉందన్నమాట. మణికొండ మర్రి చెట్టు అనగానే ప్రతి ఒక్కరికి ఆ ప్రాంత విశేషాలు తెలుసు. సో మీరు కూడా ఒక్కసారి ఆ ఝలక్ చూసేసుకోండి. సో గాయ్స్, ఫైనల్ గా మేము కింద మీద పడి ట్రాఫిక్ ని దాటుకొని మర్రి చెట్టు ఏరియాకి వచ్చేసాము. ముందర కనిపిస్తుంది కదా, అదే మర్రి చెట్టు. మీరు స్కూళ్ళలో చదువుకున్నట్టు అలాగే ఫోటోలో చూసినట్టు ఇదేమి పెద్ద భారీ మర్రి చెట్టు అయితే కాదు, ఒక చిన్న మర్రి చెట్టు. ఒకప్పుడు ఇది చాలా పెద్దదిగానే ఉండేది. కాకపోతే ఈ ఏరియాకి అప్పట్లో పేరు లేదు కాబట్టి ఈ ఏరియాని మర్రి చెట్టు అని చెప్పుకొని పిలుచుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ మర్రి చెట్టు చాలా చిన్నదిగా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము చిన్నప్పుడు మర్రి చెట్టులో దయ్యాలు ఉంటాయని మనకు పాఠాలు చెప్పేవాళ్ళు, కథలుగా కూడా చెప్పుకునేవాళ్ళు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ చెట్టు మాత్రం అంత భయంకరంగా కనిపించట్లేదు. ఇది చూడడానికి చాలా అందంగానే ఉంది. సో ఎవరైతే మర్రి చెట్లు చూడలేదో వాళ్ళు చూడాలనుకునేవారు ఈ మణికొండ ఏరియాకి వచ్చి చూడొచ్చు. అలాగే పక్కనే ల్యాంకో హిల్స్, ఒకప్పుడు ఫేమస్, యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఫేమస్. అవి మన హైదరాబాద్ లోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటనమాట ల్యాంకో హిల్స్. సో ఆ దృశ్యాన్ని కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆస్వాదించవచ్చు. రాత్రి సమయంలో ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు అచ్చం ఏదో ఒక విదేశీ ప్రాంతంలో లైక్ సింగపూర్ లో ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఆ ప్రాంతానికి పక్కనే మనకు ఒక మంచి చెరువు కూడా ఉంది. కాకపోతే రాత్రిపూట అది పెద్దగా కనిపించదు అండ్ అక్కడికి వెళ్ళొద్దు కూడా, ఎందుకంటే అది కాస్త భయంకరమైన ప్రాంతం. సో కాబట్టి ఆ చెరువు నుంచి కొంచెం దూరంగానే ఉండండి. అండ్ ఇంకోటి ల్యాంకో హిల్స్. సో రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది అదే ల్యాంకో హిల్స్. అఫ్ కోర్స్ మనకు చెట్లు అడ్డంగా ఉన్నాయి అనుకోండి, కాకపోతే ఆ చెట్ల వెనకాల ఉన్న బిల్డింగ్సే ల్యాంకో హిల్స్. చూస్తున్నారుగా, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. అవి చాలా ఎత్తుగా ఉంటాయి. వాటికి ఎదురుగా నిలబడి చూస్తే మన మెడకాలు వంగిపోతాయి అనమాట, అంత హైట్ లో ఉంటాయి అవి. అందుకే అవి చాలా ఫేమస్ మన హైదరాబాద్ లోనే. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ ఎదురుగా చిత్రపురి కాలనీ. సో ఈ చిత్రపురి కాలనీ దాత మరెవరో కాదు, ప్రభాకర్ గారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాళ్ళ బాధని చూడలేక ఈయన స్వయంగా ఈ చిత్రపురి కాలనీని నిర్మించడం జరిగిందనమాట, ఎస్పెషల్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం. సో ఆయన వల్లే ఈ చిత్రపురి కాలనీ ఈ రోజు ఇంత బాగా డెవలప్ అయింది. సో అదే ప్రభాకర్ రెడ్డి గారు. చూశారుగా, ఇండస్ట్రీలో కేవలం విలక్షణ నటులే కాదు, మంచి మనసున్న మహారాజులు కూడా ఉంటారని మన ప్రభాకర్ రెడ్డి గారు చాటి చెప్పారు. ఆయన లాంటి వ్యక్తుల వల్ల ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ రోజు తమ జీవితంలో ఒక ఉత్తమ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎలాగైతే మెగాస్టార్ చిరంజీవి ఆర్టిస్టులకి సహాయం చేయడానికి ముందుంటారో, అలాగే మన ప్రభాకర్ రెడ్డి గారు కూడా ముందుకొచ్చి ఈ చిత్రపురి కాలనీని నిర్మించడం జరిగింది. సో గాయ్స్, మన ఈ అందాల ప్రయాణంలో ఇప్పుడు మనం మైండ్ స్పేస్ వైపు వెళ్ళబోతున్నాం. ఇప్పుడే గచ్చిబౌలి ఫ్లైఓవర్ ని ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇటు లెఫ్ట్ సైడ్ లో ఇటు రైట్ సైడ్ లో స్కై స్క్రాపర్స్ కనిపిస్తాయి. అవే ఎత్తైన భవంతులు. ఇవి చూడడానికి రాత్రిపూట ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. పైగా మనల్ని విదేశాల్లో తిరుగుతున్నామా అనే విధంగా ఈ ప్రాంతం మనకు తలపిస్తుంది అన్నమాట. ఎస్పెషల్లీ రైట్ సైడ్ లో ఉన్న మీరు బిల్డింగ్లను చూస్తే ఒక అద్భుతమైన అనుభూతి, ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది మీకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇవి మన సొంతమైన బిల్డింగ్లు కాకపోయినా కానీ వీటిని చూస్తున్నప్పుడల్లా ఏదో తెలియని ఒక ఆనందం అనేది తప్పకుండా కలుగుతుంది.
ఒకప్పుడు చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, ఆహా విదేశాల్లో ఎంత బాగుంది, ఎంత ఎత్తైన భవనాలు ఉన్నాయి అని. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ లోనే అలాంటి భవనాలను మనం చూడొచ్చు. కాబట్టి ఎవరైతే అమెరికాకి వెళ్ళాలని అనుకొని మధ్యలోనే డ్రాప్ అయిపోయి ఇక్కడే సెటిల్ అయ్యారో అలాంటి వాళ్ళు హైదరాబాద్ కి రండి. మీరు ఖచ్చితంగా ఒక అమెరికా లాంటి అనుభూతిని ఇక్కడ చెందుతారు. అలాంటి అద్భుతమైన ప్రదేశం ఈ హైటెక్ సిటీ సొంతం అన్నమాట. సో చూస్తున్నారుగా రైట్ సైడ్ లో రంగురంగుల కాంతుల విరజిల్లుతూ, వావ్, ఇక్కడ తరచుగా మూవీ షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారుగా కిందకి దిగుతున్నప్పుడు ఆహా ఓహో, ఆహా ఓహో. సో హియర్ వి గో, ఐకియా హోమ్ ఫర్నిచర్ షోరూమ్. ఇక్కడ మన ఇంటికి కావాల్సిన సామాగ్రిలన్నీ అందుబాటులోనే ఉంటాయి. ఇది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బిల్డింగ్ అంటే ఈ ఐకియా షోరూమ్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు మీరు చూడాల్సింది నా సామిరంగా ఒక వారం రోజుల వరకు లోపలికి వెళ్ళే ఆస్కారమే దొరకలేదు. అంతలా ఇక్కడ జనాలు ఎగబడ్డారు, గుమిగూడిపోయారు. తీరా చూస్తే ఇప్పుడు ఇదంతా ఒక నిర్మానుష్య ప్రాంతంగా మారిపోతుంది రాను రాను. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కొనుగోలు చేసేంత గొప్ప వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి. ఏదేమైనా కానీ ఈ ఐకియా మాత్రం మన హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన కొత్త అందాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా సరదాగా అలా కాలం గడపాలని అనుకుంటే ఈ ఐకియా షోరూంలో వచ్చేయండి. మీ ప్రియమైన వ్యక్తులతో కలిసి భోజనాన్ని ఆరగించండి. సో గాయస్, మీరందరూ మైండ్ స్పేస్ గురించి వినే ఉంటారు. అవే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఒకే చోటుకి చేరి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తుంటారు కదా ఇంజనీర్లు అందరూ. సో ఆ ప్రాంతాన్ని ఇక్కడ మైండ్ స్పేస్గా వర్ణించారనమాట. ఆ మైండ్ స్పేస్ ఎలా ఉండబోతుంది అనేది మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి మరి మీకు చూపించబోతున్నాం. ఒకప్పుడు ఇక్కడ అంతగా అందాల ప్రదర్శన అనేది ఉండేది కాదు. అందాల ప్రదర్శన అంటే మీరేం అమ్మాయిలు అనుకోకండి. ఇక్కడ నేను స్ట్రక్చర్ గురించి చెప్పబోతున్నాను అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో అక్కడే మనం కాన్సన్ట్రేషన్ పెడదాం, అమ్మాయిల దాకా రాకండి ప్లీజ్, దయచేసి. సో ఇప్పుడు మేము ఎంటర్ అయిపోయాం మైండ్ స్పేస్లోకి. సో లెఫ్ట్లో తిరగగానే వావ్ 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 చూస్తున్నారు కదా, అక్కడ ఒక ఏం చెప్పాలి దీనికంటూ ఒక పేరంటూ లేదు, కానీ మనం దీన్ని ఒక హైదరాబాద్ మినీ బుర్జ్ ఖలీఫా అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ బిల్డింగ్లు ఏమి ఉండవు అందులో, కాకపోతే అది ఒక అందాల ప్రదర్శన అనమాట. దీని పక్కనే మనం సోషల్ రాక్స్, అంటే ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కట్టించిన ఒక ప్రత్యేకమైన పబ్ లాంటిది. దీన్ని మైండ్ స్పేస్ సోషల్ అంటే సాధారణమైన సమయంలో, అంటే ఖాళీ సమయంలో ఇక్కడికి వచ్చి తమ సమయం గడుపుకుంటారనమాట. ఎవరు? మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సో వెల్కమ్ టు అవర్ మై ట్రిప్ ఛానల్. ఇప్పటి వరకు కెమెరా వెనకాల ఉండి మొత్తుకున్నది నేనే అనమాట. నాకు అంతే మీకు ఇంతసేపు వినిపించింది. ఇప్పుడు మేము కెమెరా ముందుకు వచ్చి నేను చాలా సాధ్యమైనంత వరకు కొన్ని వివరాలు చెప్పబోతుంటాను. ఇప్పుడు మనం మైండ్ స్పేస్ సర్కిల్లో ఉన్నాము. చూస్తున్నారుగా ఈ స్టాచ్యూ, దీనికంటూ ఒక పేరే లేదు, కానీ జస్ట్ ఇది ఒక మైండ్ స్పేస్ సర్కిల్ అని పేరు ఉంటుంది అనమాట. అంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే ఇక్కడ చూడొచ్చు మైండ్ స్పేస్ సోషల్. నాకు తెలిసినంత వరకు ఇది కేవలం మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసమే నిర్మించారని అనుకుంటున్నాను. మరి అవుట్ సైడర్స్కి అలో ఉందా లేదా అనేది నాకైతే తెలీదు. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, నన్ను ఎవరైనా గుద్దేచ్చు. సో ఇది మైండ్ స్పేస్ సర్కిల్. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇక్కడున్న అందాలని చూసి నేను కూడా మూర్ఛపోయానని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోదాం. ఓకే రైట్. సో ఇప్పుడే నేను ఈ మైండ్ స్పేస్ సోషల్ బాక్స్లోకి వెళ్తున్నాను. మనకి ఎంట్రీ ఉందో లేదో నాకైతే తెలీదు, తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ब्रदर एंट्री फीस ఉంటుందా? एंट्री फीस रहता क्या कुछ? स्टैक्स के लिए एंट्री नहीं है, लड़की के साथ जाना पड़ता है. చూసారుగా
నాలాంటి అబ్బాయిలకి ఎంట్రీ లేదంట, అమ్మాయితోనే రావాలంట. సో చూస్తున్నారుగా, ఇది మన మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ అనమాట. ఇది ప్రత్యేకంగా ఇక్కడ పనిచేసే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం నిర్మించబడినది. అంటే కింద వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి ఈ ఇంజనీర్లకు ఇబ్బంది కలగకుండా దీనిని ఎంతో అందంగా విశాలంగా నిర్మించడం జరిగింది. చూసారుగా వాళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను హైదరాబాద్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, కానీ ఈ ఫ్లైఓవర్ ఎక్కడం మొట్టమొదటిసారి ఇదే అన్నమాట. అంటే ఇది నిర్మించి దాదాపు 3 to 4 years అయి ఉండొచ్చు, కానీ నేను రావడం ఈ ఫ్లైఓవర్ ఎక్కడం ఇదే మొదటిసారి. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదు కదా, అందుకే ఇక్కడ అలో ఉంటుందో లేదో తెలియదు ఇన్ని రోజుల వరకు. కానీ ఇప్పుడు అనుకోకుండానే ఎక్కేసాం. ఇది ఎక్కడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి చూడడానికి లొకేషన్ ఎలా ఉంటుందా, అందంగా ఉంటుందా లేదా అని మీకు చూపించడం కోసమే. ఇదిగో ఆయాసం తెచ్చుకొని మరి ఇది చెప్తున్నాను. అండ్ ఎస్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మైండ్ స్పేస్ సోషల్, ఇది జస్ట్ ఒక పబ్ అన్నమాట. ఇక్కడ మీరు ఎవరైతే పబ్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు. ఇది కేవలం మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళ కోసం కాదు, అవుటర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో వ్యూవర్స్, ఇంకోసారి కనుల విందుగా ఈ దృశ్యాన్ని చూడండి, ఆస్వాదించండి. మీకు కూడా రావాలనిపిస్తే ఇక్కడికి వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. సో గాయ్స్, ఈరోజు మన ఈ వీడియో ఇక్కడతోనే ముగిస్తున్నాం. మన ట్రిప్ ఈ రోజుతోనే ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండండి, మేము మీకు ఇలాంటి వీడియోని రెగ్యులర్గా తీసుకొస్తుంటాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బాయ్.